స్పెషల్ అన్నమాట మా ఇంట్లో. ఈసారి అంటే మా నాన్న లేకపోవచ్చు, కాకపోతే తనకి గుర్తుగా మేము ఇదంతా చేస్తున్నాం. ఈ రోజు మా నాన్న గుర్తొస్తున్నారు. నేను హాస్టల్లో ఉండేదాన్ని, అంతా చేసేసి కడదామని, ప్రశాంతంగా కడదామని అయితే నేనైతే చేశాను. అంతేనా? మా అమ్మ చెప్తుంది ఎంత ఎంత ఏ టైంకి. హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యాన్ష్ మౌనిక. సో ముందుగా అందరికి గుడ్ మార్నింగ్. దానితో పాటు ఈ రోజు ఏంటంటే రాఖీ స్పెషల్ కాబట్టి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈరోజు మా రాఖీ పండుగ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించారనమాట. సో ఈ వీడియోలో ఒక స్పెషల్ మూమెంట్ అయితే ఉంది, దాన్ని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీరైతే దాన్ని చూడగలుగుతారు. సో మా రాఖీ సెలబ్రేషన్ అంటే మేమైతే పాయసం తోటి అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈ పాయసం తయారు చేయడానికి నేను ఒక చిన్న స్మాల్ గ్లాస్ లో బియ్యము మళ్ళీ ఆ స్మాల్ గ్లాస్ తోనే నేను హాఫ్ పెసరపప్పు కూడా నానబెట్టేసి మంచిగా కడిగేసి ఒక స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. వాటర్ అయితే 1:3 రేషియోలో నేను తీసుకున్నాను, ఎందుకంటే వాటర్ బాగా అంటే బియ్యము పెసరపప్పు మంచిగా ఉడకాలి కాబట్టి నేనైతే అలా తీసుకున్నాను. ఒకవైపు డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేయించుకున్నాను నెయ్యిలో వేసుకొని. దాని తర్వాత మంచిగా ఉడికిన తర్వాత బెల్లం పౌడర్ వేసేసాను. బెల్లం కూడా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ మాత్రమే యూజ్ చేశాను. ఇంకా దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ని, వేయించిన డ్రై ఫ్రూట్స్ ని ఇందులో షిఫ్ట్ చేసేసాను అనమాట. సో దట్ పాయసం ఈజ్ రెడీ. సో ఇప్పుడు మొత్తానికైతే పాయసం అయితే రెడీ అయిపోయింది. సో మా రాఖీ సెలబ్రేషన్ అయితే ఈ పాయసంతోనైతే స్టార్ట్ చేసేసామన్నమాట. మీరు కూడా మీ రాఖీ సెలబ్రేషన్ లో ఏం చేశారు, ఏ స్వీట్ చేశారో మీరు కూడా కామెంట్ అయితే చేయండి తప్పకుండా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ కదా. సో ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. సో మా ఇంట్లో మాత్రం రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే మా అక్క మంచిగా స్వీట్ అన్నం పాయసం చేశాను. పాయసం ఎవ్రీ ఇయర్ అయితే, అంటే లాస్ట్ ఇయర్ అయితే నేను లేను అన్నమాట ఇంట్లో. సో ఈ ఇయర్ అయితే ఎలాగైనా రాఖీ సెలబ్రేషన్ మంచిగా చేయాలని అయితే అనుకొని మంచిగా చేసాము. మార్నింగే లేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని పాయసం రెడీ చేసి పూజ చేసేసి పాయసం రెడీ చేసి దేవుని దగ్గర పెట్టేసి మేమైతే ప్రజెంట్ అయితే తినడానికి అయితే కూర్చున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే 11:30 అవుతుంది, మొత్తం ఎవ్రీ అంతా పని చేసుకొని. సో ఇది మా బాబు చూడండి ఎంత 11:30 అయింది, బట్ స్టిల్ ఇంకా రాఖీ కట్టలేదు. మీ ఇంట్లో మీ సిస్టర్స్ మీకు ఏ టైంకి కట్టారో మాత్రం కమెంట్ పెట్టేయండి, ఓకేనా? లేదు, అంత పని చేసుకొని నీట్ గా మంచిగా రెడీ అయ్యి మెల్లగైనా పర్వాలేదు, అర్లీ మార్నింగ్ ఏమి చేయకుండా అయితే కట్టడం అంటే కొంచెం ఇది కదా, అందుకోసం నేను లేట్ చేశాను అనమాట. ఎస్, ప్రతి ఒక్కరి ఇంట్లో రెడీ అయ్యి చేస్తారు, బట్ మీ సిస్టర్స్ ఏ టైంకి లేచారు చెప్పండి. మా సిస్టర్ మాత్రం 10ంటికి లేచారు. 10ంటికి లేచి చేస్తే ఈ టైం అవుతుంది. సో మీ సిస్టర్ ఏ టైంకి లేచారు మాత్రం కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి. లేదు, నేనైతే 10ంటికి కాదు, చెప్పాలంటే 7కి లేచాను. చెప్పు. మా అక్క 10కి లేస్తే మా అమ్మ 11ంటికి లేచిందమ్మా. లేదు లేదు, నేనైతే 7కి లేచాను, ఎందుకంటే నిన్న మేము జర్నీ అయితే చేసాము కదా, సో టైర్డ్ అయ్యాం అనమాట. 7కి లేచి అంతా చేసేసి ఈ శారీ స్టోరీ నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ నేను మా బాబాయ్ మా తమ్ముడికి సాలరీ హైక్ వచ్చింది. ఎంత? 500 హైక్ వచ్చింది. ఆ 500కి ఆ 500 నాకు ఇచ్చేసాడు అనమాట. నేను ఏదో ఆ 500కి తగ్గ నేను ఏదో ఒకటి తీసుకోవాలని అయితే అనుకున్నాను. నేనేం చేశాను, మదీనా పోయాను అనమాట. మా ఫ్రెండ్ ని తీసుకెళ్లి మదీనా వెళ్ళాను. మదీనా వెళ్ళి ఇది ఎంతలో పడింది అంటే 200 వచ్చింది. ఈ క్లాత్ మొత్తం క్లాత్ 200, ఈ లేస్ వచ్చేసి 200, 400 అయిందా. బ్లౌజ్ వచ్చేసి ఇంకొక 800 అయింది. మొత్తం ఇక 800 కూడా తన దగ్గరే అడుక్కున్నాను అనమాట. అది మాత్రం చాలా ఇష్టంగా, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు హైక్ రావడం అది. సో హైక్ 500 హైక్ అంటే పర్ మంత్ 500 పెంచారు, పర్ ఇయర్ కాదు అది. సో స్టిల్ శారీ మాత్రం చాలా బాగుంది, నాకు మాత్రం చాలా నచ్చింది. అండ్ ఈ శారీకి అంత అందం వచ్చిందంటే ఆ లేస్ వల్లనే. ఆ లేస్ లేకుంటే మాత్రం మా అల్లుడు బాగా ఎడతాడు. ఆ లేస్ లేకుంటే మాత్రం అంత అందం రాకుంటుండే. బట్ ఈ శారీకి బ్లౌజ్ చాలా మ్యాచ్ అయింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి. ఇంకొకటి అంటే మేము మా చిన్నప్పుడు మా నాన్న అమ్మ ఇద్దరు అంటే చిన్నప్పటి నుంచి రాఖీ అంటే ఒక స్పెషల్ ఈవెంట్ అనమాట మా ఇంట్లో. అంటే ఏమీ లేకపోయినా కానీ మనకు ఉన్న దాంట్లోనే
రాఖీ కట్టడం, స్వీట్ తినిపించడం, ఎర్లీ మార్నింగ్ లేవడం, పూజ చేసుకోవడం, ఎక్కడికైనా టెంపుల్ కి వెళ్ళడం అనేది నాకు మాకు అందరికి ఇది స్పెషల్ ఈవెంట్ అనమాట. చిన్నప్పటి నుంచి మా తమ్ముడికి ఖచ్చితంగా నేను మా తమ్ముడికి కడుతూ మా నాన్నకు కూడా నేను కట్టేదాన్ని అనమాట. మా అత్త ఎలాగో వస్తుంది అనుకోండి, వచ్చినా కానీ నేనైతే స్పెషల్ గా మా నాన్నకు కూడా కట్టేదాన్ని అనమాట. అది ఒక స్పెషల్ అన్నమాట మా ఇంట్లో. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మా తమ్ముడు ఏం చేసేటోడు, మా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఏం చేసేవాడు అంటే, తనకు కొంచెం తెలిసినప్పటి నుంచి ఏం చేసేవాడంటే ఒక చిన్న అంటే మాది చిన్న షాప్ కదా, ఆ షాప్ నుంచి చిన్న చిన్న రూపాయలు 5 రూపీస్ 10 రూపీస్ అలా దాచిపెట్టి ఒక గల్ల గురుగులో పెట్టి ఒక 2000 వరకు కలెక్ట్ చేసిండు అన్నమాట. ఒకసారి ఎంతో 2000 కలెక్ట్ చేసేసి 2 తులాల పట్టీలు అయితే చేయించుకొని నాకు రాఖీకి వచ్చి నా హాస్టల్లో వచ్చి ఇచ్చేసి మళ్ళీ రాఖీ కట్టించుకొని సేమియా చేసుకొని వచ్చిండు అనమాట. ఇది ఒక స్పెషల్ ఒక మెమరీ అన్నమాట. నాకైతే చాలా చాలా గుర్తుంది. ఎవ్రీ రాఖీ నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. సో ఈసారి కూడా ఒక గిఫ్ట్ అనేది ఇచ్చాడు అనమాట. ఏమిచ్చా ఇంకా ఇవ్వలేదు గిఫ్ట్. సో రాఖీ కట్టిన తర్వాత ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. బట్ స్టిల్ పొద్దున్న నుంచి వెళ్ళి ఎప్పుడు రాఖీ కడతా అని చెప్పి చూస్తున్నా, ఇంకా కడతలేదు. ఇంకా సో మా అమ్మ బాగా ఆకలి అవుతాను కావచ్చు, రైస్కి వెళ్ళి చూస్తాను. ఇంకా సో కొంచెం పాయసంకి వెళ్ళి చూస్తుంది. మా అల్లుడు కూడా బాగా ఏడుస్తాడు. సో కొంచెం తినేసి రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఓకేనా. సో మీ ఇంట్లో కూడా మీరు తొందరగా సెలబ్రేషన్ స్టార్ట్ చేసి అందరూ హ్యాపీగా ఉండండి. అయితే చేయండి, మీ రాఖీ సెలబ్రేషన్ ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సూర్యాక్ష్ మౌనిక మరియు జర్నీ విత్ జలంధర్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మొత్తానికి మా ఫ్యామిలీని యూట్యూబ్ ఫ్యామిలీ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓకేనా. సో మీ ఇంట్లో కూడా మీరు రాఖీ సెలబ్రేషన్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉండండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ఓవర్ స్వీట్ లేదు. టేస్ట్ చాలా బాగుంది. వీటి తినడాడు ఘీ వేశారనుకుంటా, ఘీ టేస్ట్ తెలుస్తుంది. అండ్ సో మొత్తానికి అయితే పాయసాన్ని అయితే ఈ విధంగా అయితే మేము టేస్ట్ చేసాం. ఆ తర్వాత రాఖీల కట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసాం అన్నమాట. సో మా బుడ్డోడికి అయితే మా అక్క కూతురు అయితే కట్టింది. ముందు బొట్టుడు పెట్టడానికి వెళ్తుంటే ఒకటే కొడుతున్నాడు అనమాట, అరుస్తూ ఉన్నాడు వద్దని. ఇంకా ఆ తర్వాత రాఖీ అయితే మంచిగా కట్టించుకున్నాడు చూడండి. మా బాబుకి కట్టిన తర్వాత మా తమ్ముడికి అయితే నేను మా అక్క ఇద్దరం కలిసి అయితే కట్టాము. ఫస్ట్ మా అక్క కట్టింది, ఎందుకంటే పెద్ద కాబట్టి మా అక్కనే స్టార్ట్ చేసేసింది అన్నమాట.
అసలు ఈసారి రాఖీ అయితే చాలా చాలా స్పెషల్ గా జరిగింది. కొంచెం చాలా మంచి మెమరబుల్ గానే చేసుకున్నాం అన్నమాట. అసలు మా తమ్ముడు మా ఇద్దరు అక్క చెల్లెలకి ఏం గిఫ్ట్ ఇచ్చారో అయితే చూడండి ఫైనల్ లో ఉంది. సో మొత్తానికి మా తమ్ముడు మా ఇద్దరికి ఏం గిఫ్ట్ ఇచ్చారో చూడండి. ఇద్దరికి అయితే ఒక్కొక్క చీర అయితే కొనిచ్చాడనమాట. మొత్తానికి రాఖీ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా మా బాబుకి వాళ్ళ అక్క రాఖీ కట్టేటప్పుడు అయితే ₹1 కూడా పెట్టలేదు. యాక్చువల్గా మేము మర్చిపోయాం, ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. సో ఫైనల్ గా అయితే ఇప్పించామన్నమాట. ఇక మా అంటే ఒక ₹100 అయితే చేతిలో పెట్టించా. ఏదో ఒక ₹1 అయినా పెట్టాలని చెప్తారు కదా. సో మేమైతే ఒక ₹100 అయితే పెట్టించామన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్యాన్స్ మౌనిక. బాయ్.